రావు గారు వారి ధర్మపత్ని ఇక్కడ నిత్య పూజా పాత్రల్ని గట్టిగా ఒకసారి వారిని అభినందిస్తాం. స్వామి శరణం. స్వాగతం చేయాలి. ఈ గంట కొట్టే దేవాలయం చుట్టూ ఉన్న బలిపీఠాలు బలివేయాలి. భక్తులు ఎవరు వచ్చినా ఈ గంటతోనే ముందు ప్రారంభమవుతుంది. 2 గంటలు ఇస్తారా మీరు? ఎంత ఇస్తారు? వస్తున్నా. ఇంకా ఇక్కడ ఒక అనౌన్స్ చేస్తారు. స్వామి దేవాలయం ముందు గిట 1 గంట కట్టాలి. అమ్మవారి ముంగిట 1 గంట కట్టాలి. 3 గంటలు ఉన్నాయి ఒక్కొక్కరు. ఇంకా మన అనుగ్రహం మాత్రమే. స్వామి వారి గణపతి దేవ ఒకసారి గట్టిగా స్వామి స్వామి. అదే విధంగా పిల్లలు లేని వాళ్ళు మన రాజశేఖర్ పండిస్తున్నారు. సాయంత్రం నేను బ్యాగ్ పట్టుకొని వస్తాను. 5,116 రూపాయలు. అమ్మ ఆ అమ్మ దేవాలయం ముంగిట గంట కట్టడానికి ఒకరు ముందుకు రావాలి. ఎవరు వస్తారు? మీరు ఇలాగంటే 30 కిలోలు కావాలా 40 కిలోలు కావాలని చెప్పండి, నేను ప్రతి నెల ఇస్తానంటున్నారు. అంటే వారి యొక్క దాతృత్వం ఎంత గొప్పదో. అలాంటి వాడు ముందుకు వచ్చి స్వామి వారి దేవాలయంలో వెలిగే నెరికి దీపానికి 1000 ఈ రోజు ఆ యొక్క అమ్మవారికి గంట 5,116 రూపాయలు విలువ గల గంటను వారు అందిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ఒకసారి వారిని గట్టిగా మనం అభినందిస్తాము. అందరికీ కూడా చాలా. నేను ఇక్కడ పెట్టాను అయ్యప్ప విగ్రహం అయితే ఆ యూఎస్ఏ మాత ఇచ్చేశారు. మకర తోరణం కూడా కావాలి కదా స్వామికి. ఎవరిస్తారండి? మా తాత స్వచ్ఛందంగా అనౌన్స్ చేశారు. వారిని గట్టిగా ఒకసారి అభినందిస్తాం. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. 41,000 రూపాయల విలువ గల మకర తోరణం. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో శ్రమపడి వారు ఇప్పటి వరకు ఎంతెంతో అనౌన్స్ చేసి ఇస్తూనే ఉన్నారు. ఇంకనూ అత్యంతంగా చాలా వస్తువులు ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ యొక్క దేవాలయం ముంగిట ఇప్పుడు చక్కగా టెంట్ వేశారు. టెంట్ రేపు తీసేస్తే పూజ చేయాలంటే చాలా గొప్ప. డే 1 ద ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది చూసారా, అది ఎంతో గొప్పది. మనం సంపాదించుకున్న డబ్బు, మనం సంపాదించుకున్న అవకాశం అంతా ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన కరుణా కటాక్ష భిక్ష ప్రసాదమే. మనం ఇస్తున్నాం అనుకోవడం కంటే ఇవ్వచ్చు, లేదా ఒకరు ఇవ్వచ్చు. ఎవరైనా ముందు వారిని ఒకసారి వారి స్వామి వారి దేవాలయానికి ప్రతినిత్యం 1 నెలకు సరిపడది ప్రతి నెల ఇస్తారని, ఒక 12 నెలలకు కావలసిన నరేష్ గారు వారే ఇప్పుడు చెప్పాను సార్. దీపం వచ్చాన్ని గంట ఇచ్చారు. వారు 6 కిలోల నెయ్యిని నెలకు ఇస్తూ 1 సంవత్సర కాలం ఇస్తామన్నారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కాజు, కిస్మిస్, బాదం, పిస్తా ఇవన్నీ స్వామి వారి అరుణ పాయసానికి కావాల్సినటువంటి దాన్ని వారు అందజేస్తున్నారు. అదేవిధంగా శ్రీ నెలకి పరమేశ్ గారు ఎవరు వారు ఇస్తామన్నారు. మరియు కొబ్బరికాయలు ప్రతినిత్యం 2 కొబ్బరికాయలు 60 కొబ్బరికాయలు వెంకటేశ్వరరావు గారు ఇస్తామన్నారు. మరియు కర్పూరం అగరబత్తి సుగంధ ద్రవ్యమైనటువంటి ఇది మన రవీంద్ర గారు ఇస్తామన్నారు. మరియు 30 కిలోల నూనెను మన నాగరాజు గారు అందిస్తామన్నారు. ఎవరండి వారు? సత్యనారాయణ గారు. వారు స్వామి వారి ప్రసాదానికి బియ్యం అందిస్తున్నారు. వీరందరినీ ఒకసారి మనం గట్టిగా కరచరణాలతో అభినందిస్తాం. స్వామి శరణం. స్వామి శరణం. అక్కడ హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఫ్యాబ్రికేషన్ అంటే దాని వర్త్ 1,00,000 విలువ మొత్తం. వెరీ గుడ్. చూడండి, ప్రతిష్ట అయ్యప్ప దేవాలయంలో ఆ యొక్క నిదర్శనం అంటే ఆ స్వామి వారి దేవాలయంలో ఎంత గొప్పలో ఉపయోగించుకోవాలి. ఏమయ్యా ఇంత కూడా టెన్షన్ లేకుండా ఉన్నారు రామారావు గారు అంటే, నేను పోయిందని చెప్తే మా ఇంటి వాళ్ళందరూ బాధపడతారండి. 12 గ్రాములే పోతే పోయింది, కానీ ఇంతమంది సంతోషాన్ని మళ్ళీ నేను తిరుగుతానికేమో అది తిరిగి దొరకడం, అది తిరిగి దొరికింది వారికి అనేది ఏంటంటే మన అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామిలో ఉన్న పవర్ ని అయ్యప్ప చూపించుకోవడం మాత్రమే ఈ యొక్క నిదర్శనం జరిగిందని అని అనగానే మన నాగరాజు గారు మరియు మెహర్ బాబా గారు ఇద్దరును మేమే మొత్తం దీన్ని వేసేస్తాము. చంద్రమౌళి గురుస్వామి గారు, అలాగే అరుణ్ గురుస్వామి గారు, చంద్రమ గురుస్వామి గారు మరియు మేడం వెంకన్న గురుస్వామి. ఆంధ్ర రాష్ట్రంలో నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి గురుస్వాములు ఎంతో మందికి కూడా అందరికీ కూడా ఆలయ కమిటీ చాలా స్వాగతం పలుకుతుంది. ఊరుపై దేవాలయం కడతా ఉంటారు. కేరళలో పెంచున్నారు అయ్యప్ప స్వామి, కానీ విశేషం అది. ఇది లేదు, అందరూ ఒక్కటే. ప్రతివారు నిత్య దర్శనం చేసుకోండి. బుధవారం స్వామివారి అభిషేకమైన శివస్వరూపం, శనివారం వైష్ణవ స్వరూపం.
మీ యొక్క ఏ కోరిక సమయం ఉన్నప్పుడు పిల్లలు అందరూ కలిసి వచ్చేసి స్వామివారిని కొట్టుకోండి. ఈ గుడి కట్టినది మీకోసమే, మన కోసమే, మన గ్రామం కోసమే. కాబట్టి చక్కగా దేవాలయం కట్టించారు. ఈ ఉదయం శుభముహూర్త సమయంలో శ్రీమాన్ గుడి కట్టడం అయ్యప్ప. నల్లగొండ జిల్లా మునుగోడు గ్రామం. నా పేరు మేడ వెంకట గురునామంటారు. స్వామియే శరణమయ్య. ఇక్కడ గుడి కట్టడం చాలా ఆనందం. అన్నిటికంటే పంచకి ఎక్కడి నుంచి గురునాగా చేయగానే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం మంచిగా లేదా స్వామివారు ఎక్కడికి నాకు ఏ శరణమయ్య. స్వామి శరణం. స్వామి అయ్యప్ప. స్వామివారి జన్మస్థలముగు కేరళ రాష్ట్రములో సమీప కాలములో ఇలాంటి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్టుగా ఎక్కడ వార్త లేదు. మా స్వామి అన్ని దేవాలయాలు ఉన్నాయి. దాన్ని పునరుద్ధరీకరించి దానికి ధూపదీప నైవేద్యాలకి ఇక్కడ కూడా మేము కూడా కొన్ని దేవాలయాలు చేస్తున్నాం. కానీ అయ్యప్ప స్వామి వారు ఆంధ్రులు నాకున్నారు, నేను ఆంధ్ర రాష్ట్రమునకు వెళ్ళాలి అని శ్రీ అయ్యప్ప స్వామి వారు తన పూజారుల వద్ద అంటున్నారట. అంతటి భక్తి శ్రద్ధ కానీ రాష్ట్రంలో గత ఒక దశాబ్దాల లోపలనే నిర్మించబడినాయి. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఆ రోజుల్లో బులారాం అయ్యప్ప స్వామి గుడి, తర్వాత సనత్ నగర్ అయ్యప్ప స్వామి గుడి బాగా ప్రఖ్యాతిగా ఉండేది. మేము వచ్చినామంటే అటు ఇటు చేసేవాళ్ళం. కానీ నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతంలోనే ఒక 18 దేవాలయాలు ఉన్నాయండి. ఒకటి చేరింది. ప్రారంభంలో మా అబ్బాయి అనేవాడు ఒక చిన్న దేవాలయము మన గుమగుమలాడుతాదండి, దానికి ఆవాలు తిరగబాదు వేస్తేనే దానికి కమ్మదనం వస్తుంది అంటారు. అలాగే ఆలయం చిన్నది, కీర్తి కావాలి అనేటువంటి ప్రేరేపణతో వారు అన్నట్టుగా 14-15 సంవత్సరాల క్రితం ఇక్కడ అయ్యప్ప స్వామి పూజకు వచ్చినప్పుడు ఎవరండి ఈయన కొత్త దేవుడుగా ఉన్నారే అని అడిగేటువంటి స్థాయిలో ఉండిన వారు నేడు ప్రతిష్టానంగా ఒక పురుషుడు నేనంటూ ముందుకు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారండి విరాళాలకు. ఎంత కష్టం. మా గురువు గారు అనేవారు, అందరూ నేను మాల వేసుకునే భక్తులు ఎవరే ఒకరు చేయొచ్చు, కానీ ఇది కేవలం బ్రహ్మచంబీకులు 2 మాసాల పాటు స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అనుకుంటూ వేరే ఏ ఆలోచన లేకుండా ఇంట మాంసాహారములు మాని మద్య సేవనం మాని 2 పూటల శుచిగా శుభ్రంగా దీపారాధన చేసుకుంటూ తమకు కలిగిన దాంట్లో ఆ అయ్యప్ప స్వామి వారికి నైవేద్యాదులు చేసి భయభక్తి విశ్వాస ఆచారాలతో వారిని దర్శనం చేసుకొని సురక్షితముగా స్వగ్రామం చేరుకొని ఉంటారు కూడా. సో ఇలాంటి సమయాన అమ్మలక్కలని మనం అభినందించకపోతే ఈ దీక్షలో వాళ్ళు చేపట్టినటువంటి ఆ వ్రత మహిమ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పురుషులకి ఇందులో కొంతమంది ఉన్నారండి, ఏ తిరుపతిలో తన దగ్గర ప్రసాదం ఉంది కదా అనేసి కూడా అనుకోకుండా కేశఖండనం చేసుకోవడం, ఇంకా కొన్ని కార్యకలాపాలు చేస్తూ తిరుపతిలోను పైడిలోను దొల్లాడిన వాళ్ళు కూడా మేము చూసినాం. అలాంటి వారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కాంతి కూడా మీకే ప్రకాశంగా మీకే వర్తిస్తాది అనేదాన్ని చెప్పడానికి నేను మాటలు చెప్తున్నాం. అరుణ్ గురు స్వామి గారు వచ్చారు, చంద్రమౌళి స్వామి గారు వచ్చారు. నిన్న అన్నారు వెంకటేష్ శర్మ గారు వచ్చి ఇన్ని కలెక్షన్ చేసి పెట్టారండి అన్నారు. అది వాస్తవం కానే కాదండి. మీ మనసులో ఉండేటువంటి ఔదార్యత్వాన్ని వెంకటేష్ శర్మ ఉసిగలిపాడు అనేటువంటిది మాత్రమే వాస్తవము. ఆల్రెడీ ఏమి చేద్దాము ఎలా చేద్దామని తెలియకుండా మీ మనసులో ఒక దాతృత్వం గలవాడు లోపల ఉన్నాడు. ఆ దాతృత్వం గలవాడిని మరింత బుజ్జగించి నువ్వు 5,000 ఇస్తే చాలదు, పక్కన ఒక 0 కలుపుకో, నీకు భగవంతుడు ఇస్తారని ప్రోత్సాహాన్ని కల్పించి మీ గుడికి, అంటే ఇప్పుడు మన గుడి అనుకోవచ్చులేండి, మన గుడికి
కావలసినటువంటి సౌకర్యాలను ఇందాక అన్నాను, ఏం మామ కూడా అన్నారు, చిన్న చిన్న దీపాలే కదా, మనం పోయి మార్కెట్లో కొంటే 200-300 మీరిచ్చే ఇదే ప్రదేశమున స్వామివారి కైంకర్యానికి కేటాయించబడతాయి. అందుకని అన్నట్లుగా మీరు ఆ స్వామివారికి నిత్య కైంకర్యం చేయడంతో పాటు ఆ స్వామివారు అనుకుంటారంట, భోజనం మాత్రం క్యారియర్లో వస్తే చాలదు, దాన్ని వడ్డించేదానికి కూడా ఒక దేవత 30 మంది అయితే నేను శబరిమలకి ఇరుముడి గట్టి తోలుకొని రాగలను. మరి ఈయన గారే కావాలని ఎగబడేటువంటి స్వాములకి ఏం చేస్తాను, నేను ఒక బస్సు ఏర్పాటు చేస్తాను, మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చేసిండి అంటారు. కానీ దేవతలు అలా కాదట, ఎంతమంది వచ్చినా అంతమందికి మేము అనుగ్రహించగలము అనేటువంటి భావనలో అనుగ్రహం అనేటువంటి వస్తువుని తన ముంగిట కుప్పగా పోసుకొని తన భక్తుల కోసం వేచి ఉంటారండి దేవతలు. ఎవరి దగ్గర ఉండేటువంటి పాత్రకు తగినట్టుగా మనం ఆ అనుగ్రహాన్ని అందుకోవచ్చు. సముద్రము నిండా నీళ్లు ఉన్నది, పెద్ద అండా తీసుకుపోయినవాడు అండా నీళ్లు తెస్తాడు, బిందె తీసుకుపోయినవాడు బిందె నీళ్లు, గ్లాసు తీసుకుపోయినవాడు గ్లాసు, చెంచా తీసుకుపోయినవాడు చెంచా, చిల్లు చిప్ప తీసుకుపోయినవాడు ఏం తెచ్చుకుంటాడు, ఒక నిమిషం ఆలోచించండి. అలాగే మనం మంచి పాత్రగా ఉండుట కొరకే మన సంతతియులు మన బిడ్డలందరూ కూడా ఆ దైవ అనుగ్రహం చేత చదువులో ఉత్తీర్ణులు కావాలని, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ సిటీ అనాలనా, రంగారెడ్డి జిల్లా అనాలనా, ఎలా అనాలనా కూడా ఒక హైదరాబాద్ నగరంలో 2 జిల్లాలకు 3 జిల్లాలకు సంబంధించిన ప్రదేశం ఇది. అటువంటి భాగ్యనగరములోని ఒక ప్రదేశమైనటువంటి ఈ పంచశీల కాలనీలో మా వెంకన్న స్వామి అన్నట్టుగా పంచగిరి వాసుడు సాక్షాత్కరించి ఉన్నాడు. దానికి ఉండేటువంటి గొప్పదనం దానికి ఉన్నది. ప్రారంభంలో ఈ గుడిని కట్టించిన మహాత్ముడు గొప్పవాడా, లేదా ఆ తర్వాత విగ్రహదాత గొప్పవారా, లేదా అక్కడ దీపం వెలిగించిన వారు గొప్పవారా, అలా కాకుండా అక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన వారు గొప్పవారా, లేదు పూలతో సింగారించిన వారు గొప్పవారా, లేదు అరవణ పాయసం ఇచ్చి స్వామివారి ఆకలి తీర్చిన వారు గొప్పవారా, అవంత కాదు స్వామివారికి వస్త్రం ఇచ్చిన వారు గొప్పవారా, లేదండి అభిషేకం చేసిన పిమ్మట కదా ఇవన్నీ అభిషేకానికి పాలిచ్చిన వారా అని పోల్చుకుంటే ఒకటి లేనిదే ఒకటి లేదు కనుక ఇవన్నీ కలిస్తేనే పూజ. కనుక మీ అందరి యొక్క సమష్టిలోనే ఈ ఆలయ నిర్వాహం ఉన్నది కనుక మీరందరూ కూడా సమపాలు పాత్రికులే అనేటువంటిది మాలాంటి వారి అభిప్రాయము. మార్గం ఎక్కడ స్థలం, ఇదే స్థలం, యాగశాల ఎక్కడ ఉందో అదే స్థలంలో రూమ్. స్వామివారికి వంట చేసే వంటశాల, ప్రసాదం చేసే వంటశాల, మీరు ఇచ్చిన వస్తు సామగ్రి నాకు వదిలేశాడు ఆ పని. ఆ స్వామి చేస్తేనే నీ గడమే విప్పాల బాబు. అడుగుతున్నారు, ఆయన కడగట్లేదు, ఆయన ఇంటికి ఆస్తిని పెంచుతున్నారు. మన ఇంటి ఆస్తిని మనం ఎలా పెంచుకుంటున్నాం, ఆయన ఇంటి ఆస్తిని కూడా పెంచుకుంటే మీరు నాకు అన్ని చేయండి, మీరు మర్చిపోయింది కూడా నేను మీకు చేస్తానంటున్నాడు అయ్యప్ప. స్వామివారికి వంటశాల, స్టోర్ రూమ్, ఇది 2 ఒకటి అన్నమాట. మధ్యలో ఒక గోడ మాత్రమే వస్తుంది, జీవితకాలం ఉండిపోతుంది. ఎంతో సంతోషమిస్తే శాస్త్ర ప్రకారం 16 పరంపరకి మీరొక క్రెడిట్ అన్నమాట. కాబట్టి ఈ శుభ సమయంలో మీకు ఎంత దోస్తుందో అందో దేవుడికి ఇచ్చేస్తే మీ యొక్క కుటుంబ సభ 16 పరంపరకి అదొక స్వామివారి అనుగ్రహం ఉంటుంది, శాస్త్రం ఉన్నది. సాంశం అంటే ఇది సమాచారమే అయినా కూడా చదువుకుంటే పెద్దవాడు అవుతామనే సంగతి ప్రతి పిల్లలకు తెలుసండి. కానీ ప్రతినిత్యం అమ్మ మాత్రం చదువుకోరా అబ్బాయి అని చెప్పవలసి వస్తుందా లేదా? అలాగే మామగారు ఇప్పుడు మామ అది చెప్పారు, మీకు తెలుసు ఒక అందుకే, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి చేశారు. కొత్తగా మేమంటూ చెప్పడం అంటే ఏముండదు. అయినా